ఏర్పేడు వద్ద ఉన్న శ్రీ వ్యాసాశ్రమంపై జోరుగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి, వారి తమ్ముడు శివరాం రెడ్డి స్వామి, ఆశ్రమ కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి, వారి అనుచరులపై కొందరు స్వామీజీలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఇక ఆ క్రమంలో అక్రమాలు జరుగుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇప్పటికీ ఆశ్రమంపై పూర్వ విద్యార్థులు ఆశ్రమంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. భక్తులు సమర్పించిన కోట్ల రూపాయల ఆస్తులను దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అలాగే వ్యాసాశ్రమంపై లైంగిక ఆరోపణలు కూడా చేశారు కొందరు స్వామీజీలు. దీనిపై సిబిఐ, సిఐడి లాంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న హిందూ సంఘాల స్వామీజీలతో మా ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. తిరుపతి జిల్లాలోని ఏర్పేడు వద్ద ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో, వ్యాసాశ్రమంలో 100 చరిత్రలు ఆశ్రమానికి సంబంధించి అయితే అక్కడ ఉన్నటువంటి చాలా అక్రమాలు జరుగుతున్నాయి. అవినీతి ఆరోపణలతో పాటు కొంతమంది విద్యార్థులు అక్కడ లైంగిక వేధింపులు కూడా గురవుతున్నారంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా సంచలన వ్యాఖ్యలు జరుగుతున్నాయి. చాలామంది పూర్వ విద్యార్థులు మాట్లాడుతున్నారు. మరోవైపు కొంతమంది స్వామీజీలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర కలిగినటువంటి ఆశ్రమంలో ఇంత దుర్మార్గంగా నీచానికి ఒడిగడుతున్నటువంటి ఏదైతే ఆశ్రమం ప్రస్తుత నిర్వాహకులపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కొంతమంది స్వామీజీలు కూడా ఇవాళ తిరుపతి ప్రెస్ క్లబ్లో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు, డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. స్వామి, ఏం జరుగుతుంది, వాస్తవ పరిస్థితులు ఏంటి, అవన్నీ చెప్పండి. వ్యాసాశ్రమము మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపలనే అత్యద్భుతమైనటువంటి ఆశ్రమము వ్యాసాశ్రమం. అటువంటి ఆశ్రమము 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా కూడా ఆశ్రమం లోపల అధర్మం తాండవం చేస్తుందంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. ఆ రోజు మలయాళ స్వాముల వారు మహోన్నతమైనటువంటి లక్ష్యాలను పెట్టుకొని ఆశ్రమం నిర్మాణం చేశారు. ఆశ్రమం లోపల బ్రహ్మ విద్య పాఠశాల ఏర్పాటు చేశారు, వేద పాఠశాలను ఏర్పాటు చేశారు, సంస్కృత పాఠశాలను ఏర్పాటు చేశారు. తదనంతరం వచ్చినటువంటి విద్యానందగిరి స్వాముల వారు ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభం చేశారు. మహిళలకు బాగా చదువుకోవాలని చెప్పేసి పీజీ వరకు విద్యను ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యంగా అమర్నాథ్ రెడ్డి, మేము అడుగుతూ ఉన్నాము, అసలు అమర్నాథ్ రెడ్డికి ఆశ్రమంతో ఏం సంబంధం ఉంది? సరే, నువ్వు ఆశ్రమ భక్తుడివా, సరే కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించావు అని అనుకుంటే గనక నువ్వు వచ్చిందేమో కోశాధికారిగా చేసేటటువంటి పనులు చండాలపు పనులు. 2008 సంవత్సరం లోపల ఆశ్రమంలో చదువుకునేటువంటి అపంశుభం తెలియనటువంటి అమ్మాయిల మీద లైంగిక దాడి జరిగిందని చెప్పేసి రాష్ట్రం అంతా హోరెత్తిపోయింది. ఆ రోజు లైంగిక దాడి జరిగితే ఎవరికి కనిపించకుండా దాక్కున్నావు ఈ అమర్నాథ్ రెడ్డి. నువ్వు తర్వాత మళ్ళీ ప్రత్యక్షమయ్యావు. ఒకసారి లైంగిక దాడిలో పట్టుబడ్డావు, తర్వాత 18 రోజుల పాటు నీ యొక్క ఘనకార్యానికి జైల్లో ఉండొచ్చినావు. మేము ఈరోజు ఆశ్రమ వ్యవస్థని కానివ్వండి, ఈ రాష్ట్ర దేవాదాయ శాఖను ఒకటే అడుగుతూ ఉన్నాము, ఆశ్రమంలో ఉండాల్సింది సద్భక్తులైన వారు ఉండాలా, జైల్లో వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు లైంగిక దాడులు చేసే వాళ్ళు ఉండాలని చెప్పేసి మేము దేవాదాయ శాఖను అడుగుతూ ఉన్నాము. మాకు ఈరోజు అనుమానం కలుగుతూ ఉంది, మా చెవులకు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం ఆనం రామనారాయణ రెడ్డి అని చెప్పేసి. ఎందుకు మాట్లాడుతున్నాం ఈ మాట అంటే, దేవాదాయ శాఖగా మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి యొక్క స్వస్థలము నెల్లూరు, ఈ యొక్క అమర్నాథ్ రెడ్డి స్వస్థలము నెల్లూరు. ఆయన రెడ్డి, ఈయన రెడ్డి, ఇద్దరిది ఒకే వర్గం, ఒకే ప్రాంతం అవ్వటం చేత ఇద్దరం కలిస్తే ఆశ్రమం భూములు ఎట్లాగన్నా కొల్లగొట్టొచ్చు అనే భావనతో వీళ్ళిద్దరు కలిపారు. కాబట్టి వ్యాసాశ్రమం మీద దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క కలెక్టర్ కానివ్వండి, ఒక దేవాదాయ శాఖ కానివ్వండి, ఒక రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి స్పందించకపోవటానికి ముఖ్యమైన కారణం వీరికి ఉన్నటువంటి అధికార హోదా, వీరికి ఉన్నటువంటి పలుకుబడి. ఆ పలుకుబడిని ఉపయోగించుకొని ఈరోజు మాలాంటి స్వామీజీలు, మాలాంటి పూర్వ విద్యార్థులు ఎందరో వచ్చి గలం విప్పినా కూడా ఫలితం లేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మేము ఖచ్చితంగా చెబుతా ఉన్నాము, ఆశ్రమాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పూర్వ విద్యార్థులుగా, ఆశ్రమ భక్తులుగా మా మీద ఉంది. కాబట్టి ఆశ్రమం కోసము మేము ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. ఆశ్రమాలకు ఉన్నటువంటి ఆస్తులను, కొన్ని కోట్ల ఎకరాల విలువైనటువంటి భూములను కూడా అమ్మివేశారు. అసలు అమ్మేటువంటి అర్హత ఎక్కడుంది? అమ్మడానికి వీళ్ళు ఎవరని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈరోజు ఆశ్రమ ఆస్తులను అమ్మారో రేపు ఆశ్రమాన్ని కూడా అమ్మేస్తారు. కాబట్టి ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో దీని మీద రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీ చేయించాలా. ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ చేయిస్తారో
అప్పుడే ఆశ్రమంలో జరిగినటువంటి అవినీతి కట్టలు అనేటివి బయటికి వస్తాయి. వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి వారికి శిక్షణ ఏర్పడేలా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సో మొత్తం మీద దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి. ఏర్పేడు వద్ద ఉన్నటువంటి వ్యాసాశ్రమంలో పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయించాలి. ఇందులో ప్రస్తుత ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉన్నట్లు కూడా స్వామీజీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు సిబిఐ కావచ్చు, సిఐడి కావచ్చు అలాంటి సంస్థలు విచారణ చేస్తే తప్ప ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వాస్తవాలన్నింటినీ కూడా బయటకు రావాలి. చరిత్ర కలిగినటువంటి ఆశ్రమానికి సంబంధించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఆ రకమైనటువంటి విచారణలే కొనసాగాలి. అప్పటి వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందంటూ కూడా స్వామీజీలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, ఐ న్యూస్, తిరుపతి.